హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రశాంత్ నీల్ గారి సినిమా, అలాగే మన ఎన్టీఆర్ గారి 31 సినిమా పట్టాలెక్కబోతుంది భయ్య. అంటే ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. కాకపోతే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేటు అయితే మనకైతే ఇవ్వలేదో చాలామంది కోపంగా కూడా ఉన్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ప్రశాంత్ నీల్ గారి మీద. అయితే దీనికి కొంచెం తెరదీస్తూ ఒక్క అప్డేట్ అయితే వచ్చేసింది భయ్య. అది కూడా చాలా పెద్ద అప్డేట్ అని చెప్పొచ్చు. అయితే మీరు అనుకోవచ్చు ట్రైలర్ వదులుతున్నారా, టీజర్ వదులుతున్నారా అని చెప్పేసి. అరే బాబు, ఇంకా షూటింగే స్టార్ట్ చేయలేదు. మనకి షూటింగ్ స్టార్ట్ చేయడమే పెద్ద అప్డేట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి 17వ తారీఖున ఈ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు భయ్య ఎన్టీఆర్ గారిది. అసలు దీనికి డ్రాగన్ అని కూడా మనకు అందరికీ ఇప్పటికీ అంటే కొన్ని విషయాలు మాత్రం తెలుసు. డ్రాగన్ అని చెప్పేసి టైటిల్ ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే ఆ రోజు పక్కా చేయబోతున్నారు డ్రాగనే అని చెప్పేసి మనకు పక్కా కన్ఫర్మేషన్ అయితే ఆ రోజు అయితే ఇవ్వబోతున్నారు. టైటిల్ కార్డు కూడా ఆ రోజు ఇవ్వబోతున్నారు భయ్య. అయితే ఈ సినిమాలో చాలా వరకు 3 దేశాల మధ్య జరిగే స్టోరీని అయితే మనకు ప్రశాంత్ నీల్ గారు అయితే చూపించబోతున్నారని మన అందరికీ తెలిసిందే. అయితే ఆ 3 దేశాలు చైనా, భూటాను, మన పాకిస్తాన్ మధ్య ట్రయాంగిల్ స్టోరీ మాదిరి 1969లో జరిగే స్టోరీ మాదిరి అయితే మనకైతే చూపించబోతున్నారు భయ్య. ఈ పాయింట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే మనకు అసలు కేజీఎఫ్ మాదిరి చూపిస్తారా, లేకపోతే సలార్ సినిమా మాదిరి చూపిస్తారా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే చాలామందికి అయితే ఉంది భయ్య. అంటే నేనేంటంటున్నానంటే ఆ కలర్ విషయం కాదు నేను అంటుంది, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ అలా అంతకంటే ఎలివేషన్ సీన్స్ పెడతాడా, లేకపోతే ఇంకో మోడల్ ఏదైనా తీస్తాడా. అంటే ఎన్టీఆర్ గారు డ్రీమ్ హీరో అని చెప్పేసి, డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ సినిమాను అయితే మొదలు పెడుతున్నారు భయ్య. అది ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడంలోనే చాలామందికి అయితే మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు. అయితే ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య.